గడిచిన ఎన్నికల్లో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటూ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పేరుతో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ పథకాలన్నీ కూడా ఈ 6 పథకాలు గ్యారంటీగా వస్తాయి, ఇదిగో చంద్రబాబు నాయుడు గారి సంతకం, ఇదిగో షూరిటీ, ఇదిగో గ్యారంటీ అని చెప్పి ఇంటింటికి తిరిగి వాళ్ళ మేనిఫెస్టోను ఇచ్చారు. వారి పథకాలను చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి 18 ఏళ్ళు దాటిన మహిళలకు ఏడాదికి 18,000 వస్తాయని చెప్పారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుందని చెప్పారు. ప్రతి రైతుకు ఏడాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇంకా ఎన్నో పథకాలు ఇచ్చారు, ఉచిత బస్సు కావచ్చు, గ్యాస్ కావచ్చు. మరి ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పైన చంద్రబాబు నాయుడు గారు నిన్న బాబు గారి క్లారిటీ ఇచ్చారు. ఏమాత్రం అంటే ఎన్నికల ముందు నేను చెప్పిన ఏ హామీలు కూడా అమలు చేయలేను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి కొత్త కొత్త కారణాలు ఎత్తుకుతూ ఉన్నారు. ఏదో అప్పులు అనేది ఇప్పుడే పుట్టినట్టు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పవర్లోకి వచ్చే టయానికి కూడా రాష్ట్రంలో అప్పటికే 5 లక్షల కోట్ల అప్పు ఉండింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన అప్పు పైపెచ్చు ఆనాడు బడ్జెట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి నాటికి ఉన్నింది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే ఆ రోజు ఖజానాలో ఉన్నింది. మరి ఆ పరిస్థితుల్లో పవర్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్తో రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి రాకపోయినా, ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసినారు. వైఎస్ఆర్ ఆసరా ఇచ్చారు, చేయూత ఇచ్చారు, అమ్మఒడి ఇచ్చారు. కోవిడ్ వచ్చిందని చెప్పి కారణాలు చెప్పలేదు. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 5 సంవత్సరాలు అమలు చేసి చూపించిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మరి అధికారంలోకి వచ్చిన 7-8 మాసాల్లోనే ఇచ్చిన హామీలు అమలు చేయలేనని చెప్తున్న ద్రోహి చంద్రబాబు నాయుడు గారు. మరి ఇద్దరి మధ్య తేడా గమనించమని, 2 పార్టీల మధ్య 2 నాయకుల మధ్య ఆ తేడాను గమనించమని చెప్పి ప్రజలందరినీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయలేను అని చెప్పి చేతగాని దద్దమ్మ మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ? ఈ తేడాను ప్రతి ఒక్కరు కూడా గమనించమని ప్రజలను మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇలా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, ఈ మాదిరి చేయలేనని చెప్పి తప్పించుకోవడానికి లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలను, రైతులను, అందరినీ, ప్రతి ఒక్కరిని కలుపుకొని ఉద్యమిస్తాం. ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు అమలు చేయాల్సిందే అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి ఈ జిల్లాలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో కావచ్చు, జమ్మలమడుగులో కావచ్చు, పులివెందుల్లో కావచ్చు విపరీతంగా జూదం ఆడిస్తూ ఉన్నారు. అధికార పార్టీ నాయకుల అండదండలతో విపరీతంగా జూదం ఆడిస్తూ ఉన్నారు. ప్రతిరోజు 10 లక్షల రూపాయలు స్థానిక నాయకులకు మరి దీని ద్వారా ఆదాయం ఆర్జిస్తూ ఉన్నారు. ఎంతోమంది పొట్టగొట్టి, ఎంతోమందిని ఇబ్బంది పెట్టి, ఎంతోమందిని రోడ్డు కీడ్చి ఈ మాదిరి జూదంలో ఆదాయాలు సంపాదించుకుంటా ఉన్నారు అధికార పార్టీకి సంబంధించిన నాయకులు. మరి ఒకసారి మీరు గమనిస్తే ఇటీవల కాలంలో, నేను గతంలో కూడా 1-2 నెలల ముందు చెప్పాను, ఈ మధ్యకాలంలో దోపిడీలు ఎక్కువైపోయినాయి. పులివెందుల నియోజకవర్గంలోనే మీరు చూస్తే ఏ పల్లెకైనా మీరు పోయి అడగండి, దొంగతనాలు, దోపిడీలు విపరీతంగా అయిపోయినాయి. జూదంలో అందరూ చేతులు కాల్చుకుంటున్నారు, నష్టపోతున్నారు, మోసపోతున్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు, డబ్బులు పోగొట్టుకుంటూ ఉన్నారు. చేసేదేం లేక ఈ మాదిరి దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. నిజంగా ప్రతి గ్రామంలో మితిమీరిన జూదం వలన మితిమీరిన దొంగతనాలు, మితిమీరిన దోపిడీలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ లేని విధంగా మరి ట్రాన్స్ఫార్మర్లు అన్నీ కూడా, ట్రాన్స్ఫార్మర్లలో ఈ కాయిలు దోచుకోవడాలు, లింగాల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్, కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ట్రాన్స్ఫార్మర్స్, ఆ ట్రాన్స్ఫార్మర్స్ కూడా
మరి మీకు తెలుసు 2-3 నెలల క్రితము దాని దొంగతనానికి ప్రయత్నించి అది పూర్తిగా డ్యామేజ్ అయ్యి వాటిని రిపేర్ చేయడానికి కడపకు పంపించారు. 2-3 మాసాలుగా ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు రాలేదు అని చెప్పి ఆరాధీసే పరిస్థితి స్థానిక నాయకుల్లో లేదు. అధికార పార్టీ నాయకులకి ఎంతసేపు ఉన్నా కూడా ముగ్గురాయి దొంగతనం చేసినామా, జూదం ఆడిచ్చినామా, క్లబ్బుల్లో పోయి ఆడుకున్నామా అని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కక్ష సాధించినామా. వాళ్ళకు కేవలం ఆ దేవుడు వాళ్ళకి అధికారం ఇచ్చింది, ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చింది కేవలం జూదం ఆడించుకోవడానికి, లేకుంటే ముగ్గురాయి దొంగతనం చేయడానికి, లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కక్ష సాధించడానికి. ఈ మూడింటి కోసమే బహుశా దేవుడు ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారేమో అని అనిపిస్తూ ఉంది. నిజంగా ఇవి తప్ప ఇంకా ఏం జరుగుతూ ఉన్నాయో ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. సింహాద్రిపురంలో చూస్తే 95% అయిపోయి చేసిన స్కూలు 5% పూర్తి చేయడానికి కేవలం ఫ్లోరింగ్ వేయడానికి 8 మాసాలు పట్టింది. కేవలం ఆ పెండింగ్ 5% రోడ్ వేయడానికి, మెయిన్ రోడ్ వేయడానికి దాదాపు 5% పని చేయడానికి 8 నెలలు పట్టింది. ఇంకా పూర్తి కాల. మరి ఈ మాదిరి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీద శ్రద్ధ పెట్టడంలా, రైతులకు సంబంధించిన నీళ్ళు ఇచ్చే విషయంలో శ్రద్ధ పెట్టడంలా. ఈరోజు కొద్దో గొప్ప గడిచిన 2 ఏళ్ల నుంచి అరటి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఈ టైంలో రైతులకు మనం నీళ్ళు ఇస్తే ఎంతో కొంత రైతులకు మేలు జరుగుతుంది. మరి రైతులకు ప్రయోజనం చేకూర్చే కొండవారి పల్లెలు అన్నీ కూడా ఈరోజు నీళ్లు లేక అలమటిస్తూ ఉన్నాయి, ఇబ్బంది పడుతూ ఉన్నాయి. మరి తాతిరెడ్డిపల్లె కావచ్చు, లోపట్నూతల కావచ్చు, కోమనూతల, ఎగుపల్లె, దిగువపల్లె, మురారి చింతల ఈ గ్రామాలన్నీ కూడా నీటి కోసము రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి ఎగుపల్లె, దిగువపల్లె, మురారి చింతల ఈ గ్రామాలన్నీ కూడా నీటి కోసము రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి రైతులు అడుగుతూ ఉన్నారు నీళ్లు కావాలని చెప్పి. మరి ఆ 2 ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి ఉన్నాయి. గడిచిన 3 మాసాలుగా రిపేర్లకు పోయి ఇంకా రాలేదే, ఎందుకు రాలేదు అని ఆరా తీసే పరిస్థితి కూడా లేదు ఈ స్థానిక అధికార పార్టీకి సంబంధించిన నాయకులు. మరి ఏదేమైనా అధికారులతో, ఆ ట్రాన్స్ఫార్మర్ల ఫ్యాక్టరీతో అందరితో మాట్లాడినాం. దానికి ఆ ట్రాన్స్ఫార్మర్లు కూడా తెప్పిస్తూ ఉన్నాం. మరి దానికి పూచి మేము కూడా చెప్పినాం. అధికారులు ఒకవేళ ఈ అధికార పార్టీ 2-3 మాసాల్లో మీకు ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్లకైనా ఆ బిల్లులు కన్నా ఆ 8.5 లక్షలు క్లియర్ చేయకపోతే మేము పూచీగా ఉంటామని చెప్పి పూచీ మీద మరి ఆ మొత్తం ఇడిపిస్తూ ఉన్నాం. ఆ ఈరోజు ట్రాన్స్ఫార్మర్స్ 2 కూడా రిపేర్ అయ్యి మరి డిస్పాచ్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫార్మర్లు వచ్చిన వెంటనే రేపు ఎల్లుండిలో ఇన్స్టాల్ చేసి మరి వెలిదనల పంప్ హౌస్ నుంచి వాటర్ పంప్ చేసి కొండవారి పల్లెలకు నీళ్ళు ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాల్సిందిగా మరి అధికారులందరినీ కూడా మనవి చేస్తూ, కొంచెం స్థానిక అధికార పార్టీ నాయకులు కూడా కొద్దో గొప్ప మీరు జూదంలో చాలా బిజీగా ఉంటారు కాదండంలా, ముగ్గురాయి దొంగతనంలో చాలా బిజీగా ఉంటారు కాదండంలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కక్ష సాధించే విషయంలో చాలా బిజీగా ఉంటారు కాదండంలా, ఇంత బిజీ టైం నుంచి కొంత బిజీ టైం కొంచెం సమయం పక్కకు తీసి రైతుల గురించి, ప్రజల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ఆలోచించమని చెప్పి మనవి చేస్తూ సెలవు.